ఓకే ఫన్ ఫిలిం, ఓకే పర్లేదు అనిపించింది. ఇంతకుముందు మూవీస్ కంటే ఇది చాలా బెటర్. రవితేజ గారు ఇలాంటివి నాకు వన్ టైం వాచబుల్ బ్రో. ఈ సినిమా అయితే వన్ టైం వాచబుల్. ఎందుకంటే సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అయింది. ఆ లాగ్ లేకుండా ఉండాలంటే కొంచెం హిట్ వచ్చేదేమో నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు పోటీ ఉంది కదా, సో పోటీ వల్ల నాకు ఇది వన్ టైం వాచబుల్ అనిపించింది. నేను ఆల్రెడీ 3 సినిమాలు చూసాను. 3 సినిమాలలో నాకు శంకర్ వరప్రసాద్ చాలా బాగా నచ్చింది. సో దాంట్లో కామెడీ అంటే ఇలా తక్కువ ఉంది కొంచెం. మేబీ ఛాన్స్, ఎందుకంటే ఇప్పుడు పోటీలో ఉన్నప్పుడు వేరే టైంలో చూసుకొని చేస్తే బాగుండేది అనిపిస్తుంది నాకు. సునీల్ గారు చాలా రోజుల తర్వాత తన కామెడీ వేలో వచ్చారు కదా. సునీల్ గారి కామెడీ కంటే సత్య గారి కామెడీ చాలా బాగా అనిపిస్తుంది. సత్య గారు అసలు ఫస్ట్ నుంచి మిమ్మల్ని ఒక 20 మినిట్స్ ఈజీగా నవ్విస్తాడు. స్టార్టింగ్ మొత్తం సత్య గారితోనే ఉంటుంది, చాలా బాగా నవ్వించాడు. అతనికి దొరికిన ఒక మంచి రోల్ అని చెప్తాను నేనైతే. ఈ సినిమా చాలా బాగా నవ్వించాడు. జస్ట్ వన్ టైం వాచ్. 2.5 సాంగ్స్ 3 సాంగ్స్ ఉన్నాయి. ఒకటి సూప్ సాంగ్ ఉంది. 4 సాంగ్స్ చాలా బాగుంది. ఇంకా అది తను సెలెక్ట్ చేసుకున్న స్టోరీల మీద ఆధారపడి ఉంటుంది. మనం ఏం చెప్పలేం కదా. తనకు ఎప్పటి నుంచో ఉంటున్నాడు, తనకి ఏ స్టోరీ తీసుకోవాలో తనకు తెలియదు. సో తను తీసుకునే స్టోరీ ప్రకారమే సినిమా నాలెడ్జ్ అనేది ఉపయోగపడి ఉంటుంది. సో తనకు తెలిసే ఉంటుంది. సో కంబ్యాక్ ఇస్తాడు, త్వరలో చూద్దాం. మంచి కంబ్యాక్తో రావాలని మనం కూడా కోరుకుందాం.